హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎడ్జిటీలో వచ్చినటువంటి మెథడ్స్ చూద్దాం. ఇందులో మొదటి మెథడ్ ఏముందంటే తెలుగు చూద్దాం. మనం ఫస్ట్ తెలుగు ఏముందంటే ఫస్ట్ క్వశ్చన్, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించేటువంటి వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని ప్రస్తావించినటువంటి వారు ఎవరంటే, దీనికి ఆన్సరు స్టర్ట్ వర్ట్ అనేటువంటి వ్యక్తి పైనటువంటి దాన్ని ప్రస్తావించడం జరిగింది. చూద్దాం మళ్ళొకసారి. మనము యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించేటువంటి వాగ్రూప ధ్వని సంకేత సముదాయము భాష అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే స్టర్ట్ వర్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భాషాభిరుచి అనేటువంటి బోధనా లక్ష్యానికి ఒక స్పష్టీకరణ. భాషాభిరుచి అనేటువంటి బోధనా లక్ష్యానికి ఒక స్పష్టీకరణ ఏమంటే, దీనికి ఆన్సరు సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరించడము. సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరించడము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో మౌన పఠన ప్రయోజనం కానిదేమిటి? కింది వాణిలో మౌన పఠన ప్రయోజనం కానిదేమిటి? ఇక్కడ వాగింద్రియాలకు శ్రమ కలిగించడము. వాగింద్రియాలకు శ్రమ కలిగించడం ఇది మౌన పఠన ప్రయోజనం కాదు. కానీ మౌన పఠనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఇక్కడ ఏమున్నట్టు చూద్దాం మనం. మిగతావి మౌన పఠనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మానసిక విశ్రాంతిని కలిగించడము, అదేవిధంగా గ్రంథాలయాల్లో, పఠనాలయాల్లో ఉపకరించడము, అదేవిధంగా పఠనంలో వేగాన్ని కూడా పెంచడం. ఇవి మౌన పఠనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. కానీ మొదటిది మాత్రము దాని ప్రయోజనం కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకము కానిది. క్రింది వాటిలో భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకం కానిది ఏమంటే, ఇక్కడ దీనికి ఆన్సరు విధానాలను అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యలు, కృత్యాలు, అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోకుండా బట్టి విధానాలను ప్రోత్సహించడము. ఇది మనకు ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకత్వం కానిదనమాట. మరొకసారి చూద్దాము. అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యలు, కృత్యాలు, అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోకుండా బట్టి విధానాలు ప్రోత్సహించడం దీని కిందికి రాదనమాట. మరి ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకం అయినటువంటివి ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనము కానిదంటే ఫోర్త్ ఆప్షన్ అంట. మరి ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకం అయినటివి ఏమున్నాయంటే, ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఆలోచనలు వ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇవ్వడము, తర్వాత తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించడం, అదేవిధంగా తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశాన్ని కల్పించడము. సో ఇవన్నీ కూడా సరైన అంశాలు అవుతాయి. ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకత్వం అయ్యేటివి అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే, వినే బూతు, సలహాదారు బూతు, కంట్రోల్ రూమ్ అనేటువంటి 3 విభాగాలు కలిగినది ఏమిటి? వినే బూతు, సలహాదారు బూతు, కంట్రోల్ రూమ్ అనేటువంటి 3 విభాగాలు కలిగినది ఏమంటే, దీనికి ఆన్సరు భాషా ప్రయోగశాల. కాబట్టి భాషా ప్రయోగశాలలో వినే బూత్ ఉంటుంది, సలహాదారు బూత్, అదేవిధంగా కంట్రోల్ రూమ్ అనేటువంటి 3 విభాగాలు కలిగి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏమందంటే, క్రింది వాణిలో ఉత్తమ నికష లక్షణము కానిది. క్రింది వాటిలో ఉత్తమ నికష లక్షణము కానిది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఆత్మాశ్రయత. ఇది ఉత్తమ నికష యొక్క లక్షణం కాదు. కానీ ఉత్తమ నికష లక్షణం ఇక్కడ మిగతావి ఏమనంటే, ఉత్తమ నికష లక్షణాలు లక్ష్యాత్మకత, తర్వాత విశ్వసనీయత, అదేవిధంగా వస్తువాశ్రయత. సో ఇవి ఏంది ఇక్కడ మనకి ఉత్తమ నికష యొక్క లక్షణాలు అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీ చూద్దాం మనము. ఇంగ్లీష్ మెథడాలజీ ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, the arrangement of words and phrases to create well formed sentences in a language is known as. దీనికి ఆన్సర్ ఏమంటే సింటాక్స్ అనమాట. చూద్దాం ఇక్కడ మనము. the arrangement of words and phrases to create well formed sentences in a language is known as. అది దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ సింటాక్స్ అనేటువంటి దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిక్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. పిక్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మధ్యలో మనకి ఫస్ట్ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. చూద్దాం ఒకసారి. మరి ఏముందంటే, ద క్లాస్ రూమ్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్.
సో క్లాస్ రూమ్ మాత్రమే మనము భాష నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నాడు ఇక్కడ, కానీ అది రాంగ్ అనమాట. సో ద క్లాస్ రూమ్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్. సో ఇది రాంగ్ అనమాట. మరి ఇక్కడ సరైన స్టేట్మెంట్లు ఏమని చూద్దాం మనము. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ ఈజీలీ త్రూ అథెంటిక్ మెటీరియల్స్ లైక్ బస్ టికెట్స్ అండ్ చాక్లెట్ ర్యాపర్స్ ఎక్సెట్రా. సో దీని ద్వారా కూడా పిల్లలు భాష నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ త్రూ ద మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ దే మేక్. కాబట్టి పిల్లలు సో వారు మిస్టేక్ చేయడం ద్వారా, ఎర్రర్స్ చేయడం ద్వారా కూడా వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. కాబట్టి ఈ 3 అంశాలు సరైనవి, కానీ మొదటిది మాత్రం రాంగ్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్. ఐడెంటిఫై ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అండర్స్టాండింగ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ స్పోకెన్ టెక్స్ట్. సో అండర్స్టాండింగ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ స్పోకెన్ టెక్స్ట్, ఇది మనకు ఇది ఐడెంటిఫై ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్ సంబంధించినటువంటి సబ్ స్కిల్ అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిక్ ద బెస్ట్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్ ఇన్ ద లెర్నర్స్. సో పిక్ ద బెస్ట్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్ ఇన్ ద లెర్నర్స్ అన్నాడు ఇక్కడ. మరి స్పీకింగ్ స్కిల్ రావడం కోసం బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ ఏమంటే మనకు క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఏమంటుంది. దీనికి ఆన్సర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రోల్ ప్లేస్, డిబేట్ అండ్ డిస్కషన్. దీనివల్ల మనకు స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది అనమాట. దానికి సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే పార్టిసిపేటింగ్ ఇన్ ద రోల్ ప్లేస్, డిబేట్ అండ్ డిస్కషన్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. ఐడెంటిఫై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం ఒకసారి. యూజింగ్ ఫుల్ సెంటెన్స్ నాట్ వర్డ్స్, vocabulary is used directly, grammar is grammar of use not grammar of rules, using maxims simple to complex, concrete to abstract. మరి దీంట్లో ఇక్కడ 4 ABCDలు ఏవి కరెక్ట్ అంటే ఇక్కడ చూద్దాం మనము. దీనికి ఆన్సర్ ABCD 4 కూడా మనకు కరెక్ట్ అయిన స్టేట్మెంట్ కావడము జరుగుతుంది. మళ్ళీ చూద్దాం ఇక్కడ మనం. ఐడెంటిఫై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఏమనంటే యూజింగ్ ఫుల్ సెంటెన్స్ నాట్ వర్డ్స్, vocabulary is used directly, తర్వాత grammar of use not grammar of rules, తర్వాత using maxims simple to complex, concrete to abstract. ఇవి దీంట్లో ఉన్నటువంటి అంశాలు, డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి అంశాలు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఏ లాంగ్వేజ్ టీచర్ వైల్ లుకింగ్ ఎట్ ద రిటన్ వర్క్స్ ఆఫ్ క్లాస్ సెకండ్ స్టూడెంట్ నోటీస్డ్ సమ్ మిస్టేక్స్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ చిల్డ్రన్ మేకింగ్ మిస్టేక్స్. సరే దీనికి ఆన్సర్ ఏమంటే it is normal for children to make mistake and this indicates that they are learning. కాబట్టి పిల్లలు తప్పులు చేయడం వల్ల వారు నేర్చుకుంటున్నారు మనం అర్థం చేసుకోవచ్చు మనము. కాబట్టి మళ్ళీ చూద్దాం ఇక్కడ మనం. ఏ లాంగ్వేజ్ టీచర్ వైల్ లుకింగ్ ఎట్ ద రిటర్న్ వర్క్స్ ఆఫ్ క్లాస్ 2 స్టూడెంట్స్ నోటీస్డ్ సమ్ మిస్టేక్స్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ చిల్డ్రన్ మేకింగ్ మిస్టేక్స్. సో దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఇది ఫస్ట్ది కావడం జరుగుతుంది. ఇట్ ఈస్ నార్మల్ ఫర్ చిల్డ్రన్ టు మేక్ మిస్టేక్ అండ్ దిస్ ఇండికేట్ దట్ దే ఆర్ లెర్నింగ్ అనమాట. ఇది తర్వాత మిగతావి కావు ఇక్కడ. తర్వాత మ్యాథ్స్ మెథడాలజీ చూద్దాం మనం. మ్యాథ్స్ మెథడ్ ఏముందంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో వివిధ ఆకారాలు గల వస్తువులను వర్గీకరణ చేసిన ప్రాతిపదికను విద్యార్థులు తెలిపినట్లయితే అది SCERT తెలంగాణ సూచించిన కింద గణిత విద్యా ప్రమాణానికి వర్తిస్తుంది. క్రింది గణిత విద్యా ప్రమాణం వర్తిస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ వివిధ ఆకారాలు గల వస్తువులను వర్గీకరణ చేసిన ప్రాతిపదికను విద్యార్థులు తెలిపినట్లయితే అది SCERT తెలంగాణ సూచించిన క్రింది గణిత విద్యా ప్రమాణానికి వర్తిస్తుంది. అది దేనికంటే అది కారణాలు తెలపడం మరియు నిరూపణ చేయడం కిందకి రావడం జరుగుతుంది. చూడండి మళ్ళీ చూడండి ఇక్కడ వివిధ ఆకారాలు గల వస్తువులను వర్గీకరణ చేసిన ప్రాతిపదికను విద్యార్థులు తెలిపినట్లయితే అది SCERT తెలంగాణ సూచించినటువంటి క్రింది గణిత విద్యా ప్రమాణానికి వర్తిస్తున్నాడు. దీనికి విద్యా ప్రమాణం ఏమంటే ఇక్కడ కారణాలు చెప్పడం, తర్వాత కారణాలు తెలపడం, తర్వాత నిరూపణ చేయడం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గణిత అభ్యసనలో మూర్త భావన నుండి అమూర్త భావన కలిగించడానికి ELPS పద్ధతిలో సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. చూడండి ఇక్కడ గణిత అభ్యసనలో మూర్త భావన నుండి అమూర్త భావన కలిగించడానికి ELPS పద్ధతిలో సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. మరి ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏముంది
అనుభవాలను సొంత మాటలు వ్యక్తపరచడము, వ్యక్తపరిచిన లేదా వివరించిన దాని పట రూపంలో చూపడం, అదేవిధంగా అనుభవాలను సాధారణీకరించిన గుర్తులు సంఖ్యల రూపంలో సూచించడం, అదేవిధంగా భౌతికంగా కనిపించే వస్తువులతో వివిధ అనుభవాలను కలిగించడము. మరి ఇవన్నీ కూడా మనము సరైన క్రమంలో ఉంచితే ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ 4 తర్వాత 1 2 3 అనమాట. ఫస్ట్ 4 రావాలి. సరే మరోసారి చూద్దాం. ఇక్కడ మనం గణిత అభ్యసనలో మూర్త భావన నుండి అమూర్త భావన కలిగించడానికి ELPS పద్ధతిలో సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ సోపానాలు మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ మనకు ఇందులో సరైన క్రమంలో మనం సోపానాలు ఉంచితే ఏమొస్తుంది, ఇక్కడ మనకు ఫస్ట్ 4th కాబట్టి చూద్దాం. మనము భౌతికంగా కనిపించే వస్తువులతో వివిధ అనుభవాలను కలిగించడము. తర్వాత సెకండ్ ఇక్కడ అనుభవాలను సొంత మాటలో వ్యక్తపరచడము. థర్డ్ ఏమంటే వ్యక్తపరిచిన లేదా వివరించిన దానిని పట రూపంలో చూపడము. తర్వాత లాస్ట్ ఏమంటే అనుభవాలను సాధారణీకరించి గుర్తులు లేదా సంఖ్యల రూపంలో సూచించడము. ఇవి మనకు సోపానాలు అవుతాయి అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పిల్లలు అందరూ ఒకేలాగా నేర్చుకోరు, ఒకే వేగంతో నేర్చుకోరు. మరి ఉపాధ్యాయుడిగా ఈ సమస్యను పరిష్కరించే వీలయ్యే ఉత్తమ విధానం లేదా విధానాలు ఏమున్నాయి? చూడండి, ఇక్కడ పిల్లలందరూ కూడా ఒకేలాగా నేర్చుకోరు, ఒకే వేగంతో నేర్చుకోరు. మరి ఉపాధ్యాయుడిగా ఈ సమస్యను పరిష్కరించ వీలయ్యేటువంటి ఉత్తమ విధానము లేదా విధానాలు ఏమున్నాయంటే ఇక్కడ మనకు చూద్దాం. ఇక్కడ మనము స్టేట్మెంట్ 1 ఏముందంటే వైయక్తిక భేదాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యక్తిగత బోధన అభ్యసన ప్రణాళికలు రూపొందించుకోవడము. అదేవిధంగా అందరూ సమానమైన దృష్టితో మొత్తం తరగతికి ఒకే రకమైన బోధన అభ్యసన అనుభవాలు కలిగించడము. తర్వాత పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని సమీక్షించిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టడము. అదేవిధంగా పిల్లలందరికీ ఒకే రకమైనటువంటి నియోజనములు ప్రాజెక్టులు ఇవ్వడము. ఇందులో మనకు సరైన అంశాలు ఏమంటే ఇక్కడ 1 మరియు 3 అనమాట. సో 1 and 3 ఎందుకోసం అంటే అందరి పిల్లలు కూడా ఒకేలాగా నేర్చుకోరు, అదేవిధంగా ఒకే వేగంతో కూడా నేర్చుకోరు. కాబట్టి మరి ఉపాధ్యాయుడిగా మనం చేయవలసినటువంటి అంశాలు ఇక్కడ ఏమనంటే వైయక్తిక భేదాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యక్తిగత బోధన అభ్యసన ప్రణాళికలు రూపొందించుకోవాలి. తర్వాత ఇంకోటి ఏమంటే పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని సమీక్షించిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టడం. ఈ రెండు కూడా సరైన స్టేట్మెంట్ అవుతాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గణిత బోధనలో ఆగమన బోధనా పద్ధతి కింది ఈ సందర్భాలలో ఉపయోగించడం అత్యంత సముచితమైనటువంటిది. చూడండి, ఇక్కడ గణిత బోధనలో ఆగమన బోధనా పద్ధతి క్రింది ఈ సందర్భాలలో ఉపయోగించడం అత్యంత సముచితమైనది. మరి ఆ సందర్భాలు ఏమంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనము సరే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన ఇక్కడ 1 2 4 మాత్రమే. సో 1 2 4లో మాత్రమే ఉపయోగిస్తాం మనం. చూద్దాం, ఇక్కడ మనం మన ఇక్కడ ఉదాహరణల నుండి సూత్రీకరణ చేయడానికి, తర్వాత వరుస పరిశీలనల ద్వారా సాధారణీకరించడం, అదేవిధంగా 4th ఏముందంటే నిర్దిష్ట అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడము. ఈ 3 అంశాలు కూడా మనకు ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి అంశాలు అన్నమాట. ఇవి చూడండి, గణిత బోధనలో ఆగమన బోధనా పద్ధతి క్రింది ఈ సందర్భాలలో ఉపయోగించడం అత్యంత సముచితం అంటే అది దానికి ఆన్సర్ ఉదాహరణల నుండి సూత్రీకరించడానికి, అదేవిధంగా వరుస పరిశీలన ద్వారా సాధారణీకరించడం, అదేవిధంగా నిర్దిష్ట అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గణితంలో విద్యా ప్రణాళిక ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే ఆ ప్రణాళిక రూపొందించినటువంటి విధానము ఏది? గణితంలో విద్యా ప్రణాళిక ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే ఆ ప్రణాళిక రూపొందించినటువంటి విధానం ఏదంటే ఇక్కడ మరి ఉన్నటువంటి ఇక్కడ లక్షణాలు చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ ఏముందంటే విద్యార్థులు కీలక భావనలు అంశాలు పునఃసమీక్షించేందుకు వీలుగా పాఠ్య ప్రణాళిక అంతయు విస్తరించి ఉంటాయి. తర్వాత సెకండ్ ఏముంది ఇక్కడ విద్యార్థి ఒక తరగతి నుండి పై తరగతికి మారినప్పుడు అభ్యసించిన కీలక భావనలు సంక్లిష్టతతో ఉంటాయి. తర్వాత థర్డ్ ఏముందంటే సరళమైన ఆలోచన నుండి సంక్లిష్టమైన ఆలోచనలను పెంపొందించడానికి జ్ఞానం యొక్క అనువర్తన పరిధిని పెంపొందించేటట్లు అభ్యసనను కొనసాగించడానికి దోహదపడుతుంది. మరి ఈ 3 అంశాలు కింద తెలిపినటువంటి ఏ పద్ధతికి సరిపోతుందంటే అది సరిపిలా విధానానికి సరిపోవడం జరుగుతుంది. కాబట్టి పై 3 అంశాలు సరిపిలా విధానంలో ఉండడము జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గణిత అభ్యసనలో లోపాలను కనుగొనడంలో సహాయపడేటువంటి మూల్యాంకనం ఏమిటి? గణిత అభ్యసనలో లోపాలను కనుగొనడంలో సహాయపడేటువంటి మూల్యాంకనం ఏంది? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక, లోప నిర్ధారణ, తర్వాత ఏదైనా విద్యా కార్యక్రమానికి ఎంపిక చేయడానికి. సో దీంట్లో సరైన అంశాలు ఏమంటే మనకు 1 3 అనమాట. చూడండి, ఇక్కడ గణిత అభ్యసనలో లోపాలను కనుగొనడంలో మనకు సహాయపడే మూల్యాంకనాలు ఏమంటే 2. ఒకటేమో నిర్మాణాత్మక, ఇంకోటి ఏమంటే లోప నిర్ధారణ మూల్యాంకనాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సైన్స్ మెథడాలజీ చూద్దాము మనము. నెక్స్ట్ ఇంటి నిర్మాణంలో తూర్పులో ఇంటి ముఖద్వారం ఉండాలనుకోవడం అనేటువంటిది
దేని కిందికి వస్తుందంటే అది ఒక సాంస్కృతిక విలువ కిందికి రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇంటి నిర్మాణంలో తూర్పులో ఇంటి ముఖ ద్వారం ఉండాలనుకోవడం అనేటువంటిది అది సాంస్కృతిక విలువ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మరి ఇక్కడ వ్యాఖ్యలు ఇక్కడ ఏమైనా స్టేట్మెంటు శిశువు ప్రవర్తనలో రెండు భాగాలు ఉంటాయి. అవి సంశ్లేషణము మరియు అనుగుణ్యము. ఇందులో మనకు ఒకటో వాక్యం సత్యమంట, రెండోదేమో అసత్యమంట. మరి సరైన అంశాలు ఇక్కడ ఏమంటే శిశువు ప్రవర్తన 2 భాగాలు ఉంటాయి అనేటువంటిది సరైన అంశం కావడం జరుగుతుంది. సెకండ్ది రాంగ్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ ఉపగమం విద్యార్థులకు ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తుంది. ఈ ఉపగమము విద్యార్థులకు ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తుంది. మరి ఆ ఉపగమం ఏమిటి? ఇక్కడ ప్రక్రియాత్మక ఉపగమము ప్రాసెస్ అప్రోచ్ అనమాట అనేటువంటిది విద్యార్థులకు ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తుంది అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బోధించవలసిన అంశాలను ప్రశ్నల రూపంలోకి మార్చడము, సూచన పత్రాలను తయారు చేయడము, సూచనల ఆధారంగా ప్రయోగం చేయడము, ఫలితాలను నమోదు చేయడము ఈ క్రింది బోధనా పద్ధతిలోని సోపానాలు. మరి ఏ పద్ధతి అంటే ఇది అన్వేషణ పద్ధతిలో అంశాలు ఇవన్నీ కూడా. అదేంటంటే చూద్దాం మరోసారి మనము. బోధించవలసిన అంశాలను ప్రశ్నల రూపంలోకి మార్చడము, తర్వాత సూచన పత్రాలను తయారు చేయడం, అదేవిధంగా సూచనల ఆధారంగా ప్రయోగాలు చేయడం, తర్వాత ఫలితాలను నమోదు చేయడము అనేటువంటివి మనకు అన్వేషణ పద్ధతిలో ఉన్నటువంటి అంశాలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువుకు సంబంధించినటువంటి కల్పిత అనుభవాలకు ఉదాహరణ కానివి. చూడండి, ఇక్కడ క్రింది వాటిలో ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువుకి సంబంధించి కల్పిత అనుభవాలకు ఉదాహరణ కానివి ఇక్కడ ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు బ్యాంకులు అనమాట. సో బ్యాంకులు దీనికి ఆన్సర్ అవుతుందన్నమాట. అయితే ఇందులో ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువుకు సంబంధించినటువంటి కల్పిత అనుభవాలకు ఉదాహరణలు ఏమున్నట్టు ఇక్కడ నమూనాలు, మోడల్స్, తర్వాత డయోరమా, తర్వాత స్పెసిమెన్లు ఇవన్నీ కూడా సరైన స్టేట్మెంట్ అవుతాయి. అయితే మనకు 4th మాత్రం కాదనమాట, అందుకు సంబంధించినటువంటిది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 4వ తరగతిలోని ఒక విద్యార్థి జంతువు ప్రదర్శనలు సందర్శించి తాను చూసినటువంటి వివిధ జంతువుల గురించి మాట్లాడగలరు. ఇది ఏ విద్యా ప్రమాణము? అదేమంటే ఇది విషయ అవగాహన కిందికి రావడం జరుగుతుంది అనమాట అది. తర్వాత సోషల్ మెథడ్ చూద్దాము. సోషల్ ఏముందంటే ఇక్కడ పరిసరాల విజ్ఞానముపై జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCEP 2005 చేసిన సూచనలకు సంబంధించి క్రింది వాక్యములలో ఏది సరికాదు? మరి సరికాని అంశం ఏమిటి ఇక్కడ? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఇక్కడ 1 మరియు 2 తరగతులకు ప్రత్యేకమైన పరిసరాల విజ్ఞాన పాఠ్య పుస్తకము అవసరము ఉంది. ఇది మనకు రాంగ్ అనమాట. ఇది రాంగ్ అవుతుంది ఇక్కడ. మరి NCEP సూచించిన సరైన అంశాలు ఏమున్నాయంటే చూడండి, ఇక్కడ ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం తప్పనిసరిగా బోధించాలి. సామాన్య సాంఘిక శాస్త్రాలను కలిపి ప్రస్తుత స్థితి మాదిరి పరిసరాల విజ్ఞానంగా రూపొందించాలి. అందులో ఆరోగ్య విద్యను కూడా సమ్మిళితం చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాము. 3, 4, 5 తరగతులకు పరిసరాల విజ్ఞానమును సమైక్య విధానంలో ఒక పాఠ్య విషయంగా బోధించాలి. ఇవి సరైన అంశాలు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాటిలో సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులకు విద్యా ప్రమాణమునకు చెందని అభ్యసన సూచిక ఏది? క్రింది వాటిలో సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులకు విద్యా ప్రమాణమునకు చెందని అభ్యసన సూచిక ఏదంటే ఇక్కడ దీనికి ఆన్సర్ చిత్రాలను గీయుట, భాగాలను గుర్తించుట. ఇది మనకు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులకు సంబంధించిన విద్యా ప్రమాణం కాదు. మరి సమాచార నైపుణ్యాలు అదేవిధంగా ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలకు ఏమున్నాయంటే ఇక్కడ సమాచారంపై వ్యాఖ్యానించడము, అదేవిధంగా సేకరించినటువంటి వస్తువులను స్క్రాప్ పుస్తకాల రూపంలో ప్రదర్శించడం, అదేవిధంగా సేకరించిన వస్తువుల ప్రదర్శన వివరణ ఇవి సమాచార నైపుణ్యం కిందకి రావడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇది మనకు రాంగ్ ఇచ్చినాడు ఇక్కడ. సో డిలీట్ చేద్దాం మనం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు పోస్ట్ మాస్టర్ను పాఠశాలకు ఆహ్వానించి 5వ తరగతి విద్యార్థులకు పోస్ట్ ఆఫీసు కార్యకలాపాల గురించి ఇంటర్వ్యూ ఏర్పరిచారు. ఈ కృత్యము ఏ రకమైనటువంటి సామాజిక వనరుల వినియోగం కిందికి వస్తుందంటే దీనికి ఆన్సర్ సమాజాన్ని పాఠశాలకు తీసుకొని వచ్చుట కిందికి రావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే చార్టులకు సంబంధించి క్రింది వాక్యంలో సరైనవి ఏవి? చార్టులకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైన స్టేట్మెంట్ అంటే ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ దీంట్లో ఆన్సర్ ఏమంటే ఇక్కడ A మరియు B అంట. సో ఏ చూద్దాం. ఇక్కడ మనం దళసరి కాగితం లేదా కార్డు బోర్డుపై అమర్చినటువంటి దృశ్య ప్రదర్శనలే చార్టులు. ఇది సరైనటువంటి స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ ఏముంది ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా
ఒక వరుస క్రమంలో ఉండేటట్లు తయారు చేసినటువంటి చార్టులను ప్లిఫ్ చార్ట్లు అని అంటారు. ప్లిఫ్ చార్ట్ అని అంటే ఇది కూడా సరైన స్టేట్మెంటే. మరి థర్డ్ ఏముంది ఇక్కడ, ప్రతి చార్టుకు బార్డర్లు హెడ్డింగ్లు ఉండడం తప్పనిసరి కాదు. ఇది మనకు రాంగ్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చర్యాత్మక పరిశోధనలోని చివరి దశలో చేపట్టేటి కృత్యాలు ఏముంటాయి? చర్యాత్మక పరిశోధనలోని చివరి దశలో చేపట్టేటువంటి కృత్యాలు. మరి దీనికి ఏమంటే ఆన్సర్ ఫలితాలను ఇతరులతో పంచుకొనుట, ప్రక్రియలపై ప్రతిస్పందించుట. ఫలితాలను ఇతరులతో పంచుకుంటూ అదేవిధంగా ప్రక్రియలపై ప్రతిస్పందించుట. ఇవన్నీ కూడా చర్యాత్మక పరిశోధనలోని చివరి దశలో చేపట్టేటువంటి కృత్యాలు అనమాట. సో ఇవి మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.